రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. రైతు సోదరులారా, ఈరోజు ఆదివారం కాబట్టి నేను మందు స్ప్రే చేసుకోవడానికి అయితే రావడం జరిగింది. నేను ఫస్ట్ స్ప్రేలో వచ్చేప్పటికి మోనో ఎస్పేట్ చేసుకోవడం జరిగింది. రెండోది వచ్చేప్పటికి మెగ్నీషియం సల్ఫేట్ అలాగే 13-0-45 స్ప్రే చేసుకోవడం జరిగిందండి. అయితే ఈ రోజుకి ఈ మొక్కలు నాటి నేను 19వ రోజు అండి. 19వ రోజు కాబట్టి మళ్ళీ ఆదివారం వచ్చింది. నేను మందులు స్ప్రే చేసుకోవడానికి అయితే రావడం జరిగిందండి. కాబట్టి మాకైతే ఇక్కడ వర్షాలు ప్రతిరోజు పడతానే ఉన్నాయి. ఏదో ఒక టైంలో మొక్కలు నాటినటువంటి 4వ రోజు నుంచి కూడా మీరు చూడొచ్చు, పాటు చేయించలేదు. చేను చూడండి అండి ఎలా ఉందో. ఇంతవరకు పాటు చేయించలేదు. ఇన్ని రోజులు అయితే మేము ఎప్పుడూ ఉండలేదు. పాటు చేయించుకుంటే అంతర్సేద్యం అంటాం కదండి, అంతర్సేద్యం చేయించకుండా ఎప్పుడూ లేమండి. ఈ సంవత్సరం మాత్రమే ఇలా జరిగింది. ప్రతిరోజు వర్షాలు పడతానే ఉన్నాయి కాబట్టి నేల ఆరట్లేదు. అయితే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులేంటో మీకు చెప్తానండి. వాటిలో నేను ఈరోజు తెల్లదోమకి, పై ముడతకి, అలాగే కింద ముడతకి 3 రకాలుగా పనిచేసే మందులు, అలాగే గ్రోత్ కోసం పనిచేసే మందు కూడా తెచ్చుకోవడం జరిగిందండి. గ్రోత్ కోసం పనిచేసే మందు ఏంటో నేను మీకు వివరంగా చెప్తాను. నేను మీకు అది ఆర్గానికా, బయోనా అనేది. కాబట్టి రైతులు ఆర్గానిక్ పేర్లు అని చెప్పుకొని బయోలు స్ప్రే చేసుకుంటున్నారు. బయో అంటే ఎలా ఉంటుంది, అలాగే ఆర్గానిక్ అంటే ఎలా ఉంటుందో నేను మీకు చెప్తానండి జస్ట్ సింపుల్గా. అయితే ఫస్ట్ మందులు చెప్తాను నేను తెచ్చుకున్నా ఏంటో. చూస్తున్నారు కదా, నోవా వారి మిడా అనమాట. మిడా అంటే ఏం లేదండి, మనం కాన్ఫిడర్ అంటాం కదండి, అదే మందు. అయితే ఇది నోవా కంపెనీ వాళ్ళది. దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8%. ఇది వచ్చేప్పటికి తెల్లదోమకి అలాగే ఐముడతకి రెండింటికి పనిచేస్తుందండి. తెల్లదోమకి అలాగే ట్రిప్స్ రెండింటికి పనిచేస్తూ ఉంటుంది. దీని డోస్ చూసుకుంటే జనరల్గా 60 ml కంపెనీ వాళ్ళు ప్రిఫర్ చేయటం. కానీ మనం షాప్ దగ్గరికి వెళ్ళి 60 ml లేదంటే 100 ml ఇవ్వండి అని అంటే పైనుంచి కింద దాకా చూస్తున్నారు రైతుల్ని. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కంపెనీ వాళ్ళు రికమెండ్ చేసింది అడగటం కరెక్టా, లేదంటే తక్కువ తీసుకెళ్తున్నారని చెప్పేసి వెళ్ళి ఇలా చూస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. మరి అయితే అదేనండి, దాని గురించి చెప్పాలంటే ఇమిడాక్లోప్రిడ్ గురించి. ఎకరం డోస్ వచ్చేప్పటికి 100 ml స్ప్రే చేసుకోండి అండి, సరిపోతుంది. అలాగే నేను తెచ్చుకున్న రెండో మందు వచ్చేప్పటికి ఈరోజు పివిఆర్ ఇండస్ట్రీస్ వాళ్ళది ఫాస్మైట్ అనమాట. ఫాస్మైట్ పేరులోనే ఉంది మీకు, మైట్ అంటే నల్లికి సంబంధించిన మందు అని చెప్పేసి. అయితే నేను చెప్తుంది నల్లి అంటే నేను ఎర్రనల్లి అని చెప్పేసి చెప్పట్లేదండి. ఎందుకంటే ఎర్రనల్లి వల్ల తోటలు ఖరాబ్ అవుతాయి అని నేను నమ్మట్లేదు కాబట్టి. ఎందుకంటే పోయిన సంవత్సరం నేను ఒకసారి కూడా ఎర్రనల్లికి సంబంధించిన మందులు అనేవి స్ప్రే చేసుకోలేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను అలా స్ప్రే చేసుకోకుండానే ఎకరానికి 29 క్వింటాలు పండించడం జరిగింది నేను పోయిన సంవత్సరంలో. అయితే ఇది దేనికి పనిచేస్తుందో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఇది వచ్చేప్పటికి నల్లి అంటే కింద ముడతకి పనిచేస్తుంది. అలాగే తామర పురుగు త్రిప్స్ అంటాం కదా, పై ముడతకి పనిచేస్తుంది. అలాగే తెల్లదోమ కూడా పనిచేస్తుందండి ఇది. దీని డోస్ చూసుకుంటే ఎకరానికి 400 ml. మరి 500 ml ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చా? మరి 1 ఎకరం ఉన్న వాళ్ళు అంటే చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏముండదు. కానీ ఒక విషయం, ఇది కొంచెం ఎండ తక్కువ ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకోసం అంటే ఇవి ఈసీ ఫార్ములేషన్లో ఉంటాయి కాబట్టి ఇవాపరేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కాబట్టి రైతులు గమనించుకొని స్ప్రే చేసుకోవాలని చెప్పేసి నా మనవి. అలాగే అయితే నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న ఇంకో మందేంటో చూద్దామండి. అదే ఎస్ రిజల్ట్ అండి. జనరల్గా నేను హై రిజల్ట్ అనే మందు తెచ్చుకోవడం జరుగుతుంది ప్రతి ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా అదే తెచ్చుకున్నాను. కానీ ఈ సంవత్సరం నాకు అది అవైలబుల్గా లేదు. కాకపోతే మీరు అనుకోవచ్చు ఇవి బయోమందులు కదా అని. బయోమందు అయితే కాదండి. బయోమందు జనరల్గా ఏం చెప్తా ఉంటారంటే పై ముడత పోతుంది, కింది ముడత పోతుంది, అలాగే దోమ పోతుంది, పెరుగుదల వస్తుంది అని చెప్పేసి అన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఎటువంటి మెన్షన్ అనేది చేయలేదు వీళ్ళు. అది హై రిజల్ట్ కానీ ఇది కానీ ఎవరు మెన్షన్ చేయలేదు. దోమ పోతుంది, పై ముడత పోతుంది, కింది ముడత పోతుంది అని చెప్పేసి, కేవలం పెరుగుదలకు మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. పెరుగుదల అంటే హ్యూమిక్ యాసిడ్ దీంట్లో 10% ఉంటుంది. అలాగే ఫల్విక్ యాసిడ్ 10% ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది, వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి. అలాగే ఫల్విక్ యాసిడ్ అనేది ఫ్లవరింగ్ అనేది డ్రాప్ కాకుండా ఉపయోగపడుతుందండి. అలాగే దీంట్లో ప్రోటీన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఈ ఎస్ రిజల్ట్లో హై రిజల్ట్లో అయితే ప్రోటీన్స్ అనేవి ఉండేవి కాదు. అందువల్ల ఇది మొక్క పెరుగుదలకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీని డోస్ చూసుకుంటే ఎకరానికి 250 ml. హై రిజల్ట్ వచ్చేప్పటికి ఎకరానికి 500 ml. కాబట్టి 1 లీటర్ 4 ఎకరాలకు వస్తుంది. నేను ఇదే చేయమని చెప్పట్లేదు. మీకు మార్కెట్లో హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ కాంబినేషన్ ఉన్నాయి. ఇలా మొక్క పెరుగుదలకు మాత్రమే ఉపయోగపడుతుంది, రూట్ డెవలప్మెంట్కి మాత్రమే ఉపయోగపడుతుంది అని మెన్షన్ చేసి మాత్రమే తెచ్చుకోండి.
నల్లి పోతుంది, తామర పురుగు పోతుంది, దోమ పోతుంది అని చెప్పి మాత్రం జనరల్గా బిలీవ్ చేయమాకండి. ఎందుకోసం అంటే ఆర్గానిక్స్ అనేవి అన్నిటికీ పనిచేయవు, బయోలు మాత్రమే అలా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు చాలా చాలా గమనించుకోవాలి, మోసపోతూ ఉన్నారు. నేను చూపిస్తానండి, నేను చెప్పింది నిజమాబద్ధమై మీరు తెలుసుకోవాలి కదా. దీంట్లో ఏమేమి ఉంటుందో, దేనికి పనిచేస్తుందో చెప్తాను. ఇదిగోండి, మీకు బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి నేను పెడతాను ఫోన్ దగ్గర, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు. ఇదిగోండి, హ్యూమిక్ యాసిడ్ 10%, ఫలివిక్ యాసిడ్ 10%, ప్రోటీన్స్ 20%, ఫిల్లర్స్ అండ్ అదర్స్ 60%. మీరు అడగవచ్చు ఈ ఫిల్లర్స్ అండ్ అదర్స్ అంటే ఏంటని. దానికి కూడా వివరణ ఇస్తాను. నేను ఒక సోప్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను కాబట్టి ఒక సోప్ అనేది తయారు 250 గ్రామ్స్ లేదంటే కేజీ తయారు కావాలంటే మనం ఫోమింగ్ ఏజెంట్స్ లేదంటే సాఫ్ట్నర్స్ ఇవన్నీ పోగా ఒక బాడీ అనేది అంటే సోప్ స్ట్రక్చర్ అనేది రావాలంటే ఫిల్లర్స్ కావాలి. ఫిల్లర్స్గా మేము కాల్షియం కార్బోనేట్ లాంటివి ఉపయోగిస్తాం. అలాగే వీళ్ళు కూడా పురుగు మందులు వాళ్ళు ఏవైనా సరే ఒక ఫిల్లర్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటారు. ఆ 60% ఫిల్లర్సే ఇవి. మీరు అనుకోవచ్చు 60% ఫిల్లర్స్లో బయోలో ఉండొచ్చు కదా అని. నేను చదువుతా వినండి. దీంట్లో ఇది దేనికి పనిచేస్తుందో చదువుతా వినండి. ఎస్ రిజల్ట్ అనేది సహజ సిద్ధంగా తయారు చేయబడిన సేంద్రియ ఉత్పత్తి కవచాల ద్వారా మొక్కలోనికి చొచ్చుకొని వెళ్ళి మొక్కలో జరిగే వివిధ రసాయనిక చర్యలను ఉత్తేజపరిచి కణ విభజనకు మరియు శాఖీయ పెరుగుదలకు తోడ్పడును. మొక్క వేరు వ్యవస్థను వృద్ధిపరిచి భూమి నుండి పోషక పదార్థాలను ఎక్కువగా గ్రహింపచేస్తుంది. వేగవంతమైన ఆరోగ్యకరమైన మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. ఎస్ రిజల్ట్ నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని మొక్కకి ఇస్తుంది. పూత మరియు పిందెరాలటను అరికడుతుంది. నాణ్యమైన అధిక దిగుబడినిస్తుంది. ఇవి ఏ పంటలకు ప్రిఫర్ చేస్తారో చెప్పండి. ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ అన్ని కూరగాయల పంటలు అన్నిటికీ ప్రిఫర్ చేయడం జరిగిందండి. మిరప, టమాటా, వంగ, ప్రతి ఒక్కటి ప్రిఫర్ చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదా. అయితే నేను మీకు బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి. నేను చెప్పింది వాస్తవం అనేది తెలుస్తుంది మీకు. చూస్తున్నారు కదండి. కాబట్టి ఈ ఆర్గానిక్స్ అనేవి ఇలా ఉంటాయి. హ్యూమిక్ యాసిడ్ అంటే మనం తెలుసుకుందాం. హ్యూమిక్ యాసిడ్ అంటే అంటే కర్రలు ఇవన్నీ తగలబెట్టి భూమిలో కొల్లబెట్టిన తర్వాత వచ్చేదాన్ని హ్యూమిక్ యాసిడ్ అంటాము. హ్యూమిక్ యాసిడ్ అంటే ఆర్గానిక్ అంటే తెలుసుకోవాలి మనం. ఆర్గానిక్ అంటే కార్బన్ ద్వారా తయారయ్యేవి అని. కార్బన్ ద్వారా తయారయ్యేవి మనకి 3 రకాలు ఉన్నాయి జనరల్గా. డైమండ్ కార్బన్ ద్వారా తయారవుతుంది. అలాగే బొగ్గు కూడా కార్బన్ ద్వారా తయారవుతుంది. మనం హ్యూమిక్ యాసిడ్ అంటున్నాం కదా. హ్యూమిక్ యాసిడ్ అనేది బొగ్గు నుంచి వస్తుంది కాబట్టి నల్లగా ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ అనేది. అది కూడా దీని ద్వారా తయారవుతుంది. రైతులు గమనించుకొని ఏవి ఆర్గానిక్ ఏవి బయోలో గమనించుకొని స్ప్రే చేసుకోవాలండి. అయితే దీని గురించి మీకు సింపుల్గా చెప్పాలంటే ఇదేనండి. స్క్రీన్ షాట్ అయితే పెట్టడం జరిగింది. స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. నేను చెప్పింది వాస్తవం అవాస్తవం అనేది. అయితే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న ఇంకో మందెందా కూడా మీకు చెప్తానండి. చూస్తున్నారు కదండి, మెగ్నీషియం సల్ఫేట్. ఈ మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఎకరానికి 1 కేజీ చొప్పున స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు నేను పోయిన వారం కూడా స్ప్రే చేసుకున్నాను. ఎందుకోసం అంటే కంటిన్యూస్గా వర్షాలు అనేవి పడతా ఉన్నాయి కాబట్టి మొక్క క్లోరోఫిల్ అనేది సంగ్రహించుకోవాలి. కాబట్టి క్లోరోఫిల్ తయారు కావాలంటే మెగ్నీషియం అనేది మూలకం కంపల్సరీ అవసరము. అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు ఈ మెగ్నీషియం సల్ఫేట్ని కూడా తెచ్చుకోవడం జరిగిందండి, ఎకరానికి 1 కేజీ చొప్పున. కాబట్టి రైతులు ఏవి బయోలు ఏవి ఆర్గానిక్లు అని చెప్పేసి రైతులు అవేర్నెస్ అయ్యి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఉంటానండి. నమస్కారం.